మొత్తానికైతే మిర్యాలగూడ రాజకీయాల్లో ఒక హై డ్రామా చోటు చేసుకుంది. ఇలా ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో పాటు 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ కండువలు కప్పుకున్నారు. కానీ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యతిరేకించడంతో దాన్ని నిలుపుదల చేస్తున్నట్టుగా కూడా స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక లేఖ రిలీజ్ చేశారు. దీపాదాస్ మున్షి కూడా దానికి వివరణ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భార్గవ్ గారు నమస్తే అండి. నమస్కారం. చెప్పండి భార్గవ్ గారు, ఈ రోజు మీరు 12 మంది కౌన్సిలర్లతో ఒక మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సడన్ గా మళ్ళీ లేదు అని చెప్పేసి ఒక లేఖ రిలీజ్ చేసింది. ఎట్లా, ఏమంటారు, అసలు జరిగింది ఏంటి? అంటే జనరల్ గా మా కుటుంబం కాంగ్రెస్ నుంచి, మా నాన్నగారు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, ఎంపీగా పోటీ చేయడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ అన్ని చేశారు. నేను కూడా 7 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దానికి వాళ్ళు రమ్మనడం జరిగింది, వెళ్ళడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో కొద్దిమంది ఏదో వద్దని ఏదో కాగితం పెట్టిందని చెప్పి నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాను. నాకు కూడా ఇంకా ఆ విషయం తెలియదు. నేను భార్గవ్ గారు అంటే మీరు చేరుతున్న విషయం ఈ ఎమ్మెల్యేకి కానీ మీ డీసీసీకి కానీ తెలియదా? తెలుసానని నేనైతే అనుకుంటున్నాను. తెలుసని అనుకుంటున్నాను. అది ఈ రోజు కాదు, గత 2 నెలల నుంచి నడుస్తూనే ఉన్నది. ఈ రోజు ఏదో ఒక్క రోజులోనే ఒక్క నిమిషంలో జరిగింది కాదు. తెలుసు అనుకుంటు, నేనైతే వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మీ నాన్నగారు కూడా జానారెడ్డి గారితో అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి, సమకాలికులు అనేది కూడా విన్నాము. నిజమేనా? జానారెడ్డి గారు అంటే మా నాన్నగారే సీనియర్, కానీ జానారెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రిగా పక్క నియోజకవర్గమైన నాగార్జున సాగర్ చెల్లకుర్తి నుంచి వారు జిల్లా నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. వారి వెంట మేమున్న వాస్తవం. మా నాన్నగారు ఉన్నారు, నేను కూడా వారి వెంట ఉన్న మాట వాస్తవం. అది వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు అనే దాని మీద కూడా కొంచెం మేము కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించడానికి ఒక కారణం. అంటే కాంగ్రెస్ గర్వాపసిలో భాగంగా మీరు అట్లీస్ట్ జానారెడ్డి గారిని సంప్రదించే ప్రయత్నం చేశారా? ఏమన్నా ఈ విషయం చెప్పారా ఇట్లా తిరిగి జాయిన్ అవుతున్నామని? జానారెడ్డి గారికి కూడా యాక్చువల్గా ఇది జరిగేదైతే ఈ రోజైతే మేము చెప్పలేదు. జానారెడ్డి గారికి కూడా వారికి కూడా ఏం చెప్పలేదు. గతంలో ఎప్పుడో ఒక నెల క్రితమో ఎప్పుడో ఒకసారి జనరల్ గా కలవటం జరిగింది. అంటే ఆయన తర్వాత చెప్తానన్నారు. అంతే తప్ప వేరేది ఏం లేదు. వారికి కూడా సంబంధం లేదు. అందరు చేస్తున్నారు, మేము కూడా వెళ్ళి చేస్తాం. ఎందుకంటే కొంత జానారెడ్డి గారికి తెలుసు, జానారెడ్డి గారితో సంబంధంలో ఆయన ద్వారానే వస్తున్నారు. భార్గవ్ అనేది నేరుగా ఒక ఎమ్మెల్యేని కాదని, డీసీసీని కాదని రావడంతోనే అడ్డుకున్నారనే ఒక టాక్ వినబడుతుంది. లేదండి, తప్పు. జానారెడ్డి గారికి ఏం సంబంధం లేదు. ఫైనల్ గా మాత్రం మొత్తానికి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎవరు అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు? అడ్డుకునేది ఏముందంటే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నాము. మేము మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మిర్యాలగూడ పట్టణంలో ప్రధాన భూమిక, ఇక్కడ రాజకీయాలలో ప్రధాన భూమిక పోషిస్తున్నాం. అది కొద్దిమందికి గిట్టవచ్చు, గిట్టకపోవచ్చు. అందరు కూడా మనం ఎవరిని ఇప్పుడు కాదు, ఎమ్మెల్యే గారికి కూడా నచ్చకపోవచ్చు. వారికి ఏమైనా ఇబ్బంది అయితే అనుకున్నారు, ఏమనుకున్నారు చూద్దాం. అది కూడా అట్లా ఆపుతున్నారు అన్నారు. చూద్దాం. అంటే ఇదే విషయం పైన మీరు పార్టీ మారుతున్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. తర్వాత విషయం కాలం నిర్ణయిస్తాం. అంటే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా, టీఆర్ఎస్ పార్టీని వదులుతున్నారని మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశారా? లేదండి, వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరిగిందండి. మేము మారుతున్నాం అని చెప్పడం జరిగింది. రైట్. మొత్తానికైతే తిరునగర్ భార్గవ్ మున్సిపల్ చైర్మన్ మిర్యాలగూడ మొత్తానికి పార్టీ మారడానికి డిసైడ్ అయినట్టేనా? మరి కాంగ్రెస్ పార్టీ ద్వారాలు బంద్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి మీరు? ఇప్పుడు మా స్థాయిలో జరిగే ఎన్నికల్లో ఏవి లేవండి. ఇప్పుడు దేశ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటానికి అన్ని పార్టీలు ఒకటై పనిచేస్తున్న క్రమం ఇది. ఆ క్రమంలో మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. వాళ్ళు ఎమ్మెల్యే గారు కావచ్చు, డీసీసీ అధ్యక్షుల వారు కావచ్చు, ఇంకా పెద్దలు, ఇతర పార్టీ నాయకులు ఎవరైనా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి
నడుచుకుందాం. ఒక రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీగా ఉన్న జగ్గారెడ్డి సీనియర్ నాయకులు కూడా మన పార్టీ గర్వాపసి అని పిలిచారు. ఏఐసిసిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఆదేశాలు ఇచ్చింది, మనల్ని గర్వాపసి తీసుకోవచ్చు, కాంగ్రెస్ పూర్వ కార్యకర్తల్ని కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళని ఎవరినైనా చేర్చుకోవచ్చు అనే ఒక ఆదేశాలు ఇచ్చింది అని జగ్గారెడ్డి కూడా స్వయంగా చెప్పారు. కానీ ఈ తరుణంలో మీరు జాయిన్ అయ్యాక కండువలు కప్పుకున్నాక ఆపడం మాత్రం దీన్ని ఫైనల్ గా మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఎలక్షన్స్ కి పనిచేయడం, మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం చేయగలిగింది ఏం లేదండి. నిర్ణయం వాళ్ళ చేతుల్లో ఉంది. మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత శక్తి మన కాడ ఉండదు. మనం ఎలా అంటే ఒకవేళ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఏమైనా కలిసే అవకాశం ఉందా? ఇప్పుడైతే అదేం లేదండి.